అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి. నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా? అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా. నీ ఊట దీవెన నొందును. నీ యవనకాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవైయుందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును. వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును. వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును. అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునికుపాటైనను రానీయకుము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలుగుగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును. నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము.
అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకుము. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణము కొరకు దొంగిలించిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరు గదా. వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకు అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికినీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు.